రైతులకు వ్యవసాయంతో పాటు ఇతర మార్గాల్లోనూ ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా గొర్రెలు, నాటుకోళ్లు, పందులు, పశుగ్రాసం పెంచడం ద్వారా ఉపాధి పొందేలా ప్లాన్ చేస్తున్నాయి. రైతుల కోసం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 4 పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం చూసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. గొర్రెల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు 1 యూనిట్కు ₹1 కోటి సాయం చేస్తున్నాయి. ₹1 కోటిలో 50 లక్షల సబ్సిడీ, 40 లక్షల బ్యాంక్ లోన్ ఇస్తూ ఉండగా 10 లక్షల లబ్ధిదారులు చెల్లించాలి. ఇందుకోసం లబ్ధిదారులు 1 యూనిట్లో 500 గొర్రెలు, 25 పొట్టేళ్లను పెంచాల్సి ఉంటుంది. పశుగ్రాసం పెంపకం యూనిట్ కూడా ఆర్థిక సాయం అందిస్తోంది సర్కార్. ఇందులోనూ గొర్రెల స్కీమ్ లాగే సబ్సిడీ, లోను, లబ్ధిదారు వాటా ఉంటుంది. 1 యూనిట్కు 1000 నాటుకోళ్లు, 10 పుంజులు పెంచాలి. ఈ యూనిట్ కాస్ట్ 50 లక్షలు కాగా 25 లక్షల సబ్సిడీ, 20 లక్షలు బ్యాంక్ లోన్, 5 లక్షలు లబ్ధిదారు వాటాగా కట్టాలి. పందుల పెంపకంలో యూనిట్ కాస్ట్ 30 లక్షలు కాగా 15 లక్షలు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. 12 లక్షలు బ్యాంక్ లోన్ వస్తూ ఉండగా 3 లక్షల లబ్ధిదారులు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీములపై ఆసక్తి ఉన్న రైతులు మీ సేవలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అప్లికేషన్ ఫామ్ తో అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని చెప్పారు. ఆ దరఖాస్తు స్టేట్ ఇంప్లిమెంటేషన్ అథారిటీకి వెళ్తుందని, వారు వెరిఫై చేసి జిల్లా అధికారులకు పంపిస్తారని తెలిపారు. జిల్లా అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి NLM యాప్ లో అప్లోడ్ చేస్తారని, ఫైనల్ గా అన్ని అర్హతలున్న వారికి సబ్సిడీ మంజూరవుతుందని తెలిపారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిందండి. ఇందులో భాగంగా అందరు రైతులు అంటే ఎవరైతే ఓన్ ల్యాండ్ ఉండి లేదంటే లీజ్కు కనుక తీసుకున్న వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ మనం ఒక పెట్టుబడి బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన వాళ్ళకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాము. దీంట్లో భాగంగా మనకు 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ గొర్రెలు మరియు మేకలు, లైవ్ స్టాక్ సంబంధించిన గొర్రెలు మరియు మేకలు లేదంటే మనకు అది నాటుకోళ్ల కోసం కానీ పథకం అమలులో ఉందండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాంక్ సబ్సిడీ 50% బ్యాంక్ సబ్సిడీ, 50% కేంద్ర పథకం సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ముందుగా రైతులు మా పశువైద్యాధికారి దగ్గర సమాచారం తెలుసుకొని మీ సేవా కేంద్రాల్లో అప్లై చేస్తే దానికి శాంక్షన్ అమౌంట్ కానీ మనకు షెడ్ కానీ నిర్మాణం, తర్వాత గొర్రెలు మరియు మేకలు పర్చేస్ అనేది జరుగుతుందండి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ల కోసం మెదక్ జిల్లాలో 39 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులైన కొందరికి సబ్సిడీ మంజూరైంది. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గొల్లరాజు, రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం ఏర్పాటు చేసిన యూనిట్లకు ప్రభుత్వ సబ్సిడీ మంజూరైంది. మేము NLM స్కీమ్ కింద గోట్ ఫామ్ పెట్టాలని అనుకున్నాము. మెదక్ ADO గారిని సంప్రదిస్తే తను ఎట్లా అప్లై చేయాలో మాకు అడ్వైజ్ ఇచ్చారు. దాని ద్వారా మేము అప్లై చేసుకున్నాము. సో దీన్ని మొత్తం 1 CR ప్రాజెక్ట్ మొత్తము, దాంట్లో 50 lakhs నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగతా 50 lakhs మేము 40 lakhs బ్యాంక్ లోన్ తీసుకున్నాము. 10 lakhs ఫార్మర్ అమౌంట్, మొత్తం 50 lakhs. దాంట్లో మాకు వర్క్ ఎట్లయితుందో మనకు బ్యాంకు వాళ్ళు మాకు ఒక 30 lakhs రిలీజ్ చేశారు. గవర్నమెంట్ వారు ఒక 25 lakhs రిలీజ్ చేశారు. వ్యవసాయంతో పాటు ఇలాంటి స్కీములను ఉపయోగించుకొని రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని చెప్తున్నారు అధికారులు.